డావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అందరి దృష్టిని ఆకర్షించింది ఒక ఇండియన్ స్టేట్, అదే ఆంధ్రప్రదేశ్. వాళ్లు ప్రపంచం ముందు పెట్టిన తమ ఆర్థిక ప్రణాళిక గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ప్రణాళిక గురించి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఏమన్నారంటే, ఇది సన్రైజ్ స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్కు కేవలం ఆరంభం మాత్రమే. ఈ ఒక్క మాట చాలు వాళ్ల విజన్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి. సరే, ఇంతకీ ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? వాళ్ల మొత్తం ప్లాన్ వెనుకున్న ఒకే ఒక్క సింపుల్ ఐడియా, అదే వేగం. స్పీడ్ ఈజ్ ఎవ్రీథింగ్. మనం సాధారణంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి వింటూ ఉంటాం, అంటే వ్యాపారం చేయడానికి ఎంత సులువుగా ఉంది అని. కానీ ఆంధ్రప్రదేశ్ ఫోకస్ మొత్తం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఉంది. దీని ఫలితమేంటో తెలుసా? వేరే రాష్ట్రాల్లో ఒక ప్రాజెక్ట్కి 10 ఏళ్లు పడితే ఇక్కడ కేవలం 12 నెలల్లోనే పూర్తి చేస్తున్నారు. అందుకే వాళ్ల నినాదం కూడా చాలా సూటిగా స్పష్టంగా ఉంది. అదేంటంటే, వేగాన్ని ఎంచుకునే కంపెనీలు ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుంటాయి. అంటే స్పీడ్నే వాళ్ల మెయిన్ సెల్లింగ్ పాయింట్గా మార్చారు. మరి అప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంగతేంటి అని మనకు డౌట్ రావచ్చు. వాళ్ల వాదనేంటంటే, ఒకసారి స్పీడ్ మీద దృష్టి పెడితే పనులన్నీ చకచక జరిగిపోతాయి కదా, అప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది దానంతట అదే వచ్చేస్తుంది. అదొక సైడ్ బెనిఫిట్ అన్నమాట. అయితే ఇంత స్పీడ్గా ఏ రంగాల్లో దూసుకెళ్లాలని చూస్తున్నారు? వాళ్లు ప్రధానంగా 3 రంగాలపై భారీగా పందెం కాస్తున్నారు. అవి డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా ఎనర్జీ. ముందుగా డేటా సెంటర్ల విషయానికొస్తే వాళ్ల టార్గెట్ ఎంతో తెలుసా? ఏకంగా 6 గిగావాట్లు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రాష్ట్రం ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబరు చాలు. ఈ 6 గిగావాట్ల ప్లాన్ అంటే కేవలం కొన్ని బిల్డింగులు కట్టడం కాదు. ఇది ఫ్యూచర్లో ఇండియా ఏఐ వినియోగానికి ఒక వ్యూహాత్మక ఆస్తిగా మారబోతోంది. దీనికోసం 3 కొత్త కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 2.5 గిగావాట్ల ఒప్పందాలు అయిపోయాయి. ఇక 2029 కల్లా పూర్తి టార్గెట్ను రీచ్ అవ్వాలనేది వాళ్ల లక్ష్యం. అంతా బాగానే ఉంది గాని ఇక్కడొక పెద్ద ప్రశ్నొస్తోంది. అంతా డేటా, ఏఐ, ఆటోమేషన్ అంటుంటే మరి 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్న లక్ష్యం ఎలా నెరవేరుతుంది? అసలు ఈ టెక్నాలజీ ఉద్యోగాలను ఊడగొట్టదా? దీనికి వాళ్ళిస్తున్న సమాధానం చాలా డిఫరెంట్గా ఉంది. ఏమంటున్నారంటే, రోజూ ఒకే పని చేసే రిపిటేటివ్ జాబ్స్ మనిషి సృజనాత్మకతను చంపేస్తాయి. అలాంటి బోరింగ్ ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేస్తే మంచిదే కదా అంటున్నారు. అంటే వాళ్ల ఫోకస్ ఉద్యోగాల సంఖ్య మీద కంటే వాటి క్వాలిటీ మీదుందని అర్థమవుతోంది. ఇక ఎనర్జీ రంగానికి వస్తే వాళ్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈ మాటల్లోనే తెలుస్తున్నాయి. ప్రపంచం వెళ్తున్న దారిలో మేం వెళ్లడం లేదు, మేమే ఆ ప్రవాహం, భారతదేశమే ఆ ప్రవాహం. అంటే ఫాలోవర్స్గా కాదు, లీడర్స్గా ఉండాలనేది వాళ్ల ఆలోచన. వాళ్ల స్ట్రాటజీ చాలా సింపుల్. పునరుత్పాదక ఇంధనాన్ని కేవలం మన అవసరాలకు వాడుకోవడమే కాదు, దాన్ని ఉపయోగించి ప్రపంచానికి ఎనర్జీని ఎక్స్పోర్ట్ చేయాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జర్మనీకి గ్రీన్ అమోనియాను ఎగుమతి చేస్తున్న ఇండియా మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఓకే, ఇంత పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నారు, బాగుంది. కానీ వాటిని ఎలా సాధిస్తారు? వాళ్ల బ్లూ ప్రింట్ ఏంటి? దాని పేరే స్ట్రాటజిక్ క్లస్టర్స్. అసలు ఈ ఇండస్ట్రియల్ క్లస్టర్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక రంగానికి సంబంధించిన అన్ని కంపెనీలను ఒకే చోట పెట్టడమన్నమాట. దీనివల్ల ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ మొత్తం ఎకోసిస్టమ్ బలంగా తయారవుతుంది. అంటే ఎక్కడో సంబంధం లేకుండా ఒక ఫ్యాక్టరీ పెట్టే పాత పద్ధతికి గుడ్ బై చెప్పేశారు. దానికి బదులుగా కేవలం ఒక గ్లాస్ ఫ్యాక్టరీ కాకుండా ఏకంగా ఒక గ్లాస్ సిటీని నిర్మిస్తున్నారు. అలాగే ఒక కంప్లీట్ ఏవియేషన్ ఇకోసిస్టమ్, ఇంకా పోర్ట్-లెడ్ డెవలప్మెంట్ లాంటి కాన్సెప్ట్స్తో ముందుకు వెళ్తున్నారు. ఇక ఫైనల్గా చూస్తే ఈ ప్లాన్స్ అన్నింటి వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏంటి? జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తనను తాను ఎలా చూసుకుంటోంది? వాళ్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సమన్వయాన్ని డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని పిలుస్తున్నారు. ఈ పేరులోనే వాళ్ల స్పీడ్, గ్రోత్ రెండూ కనిపిస్తున్నాయి. మరి బుల్లెట్ ట్రైన్ వేగంతో వాళ్లు చేరుకోవాలనుకుంటున్న ఫైనల్ డెస్టినేషన్ ఏంటో తెలుసా? $0.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. దేశం మొత్తం ఎదురుచూస్తున్న వికసిత్ భారత్ లక్ష్యంలో ఇది ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న ఒక ముఖ్యమైన భాగస్వామ్యం కాబోతోంది. ఒకవైపు స్పష్టమైన విజన్, మరోవైపు హై స్పీడ్ ప్లాన్.
అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కాని ఇంత పెద్ద ఆశయానికి గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్ను వీళ్లు అనుకుంటున్న ఈ వేగం నిజంగా పూడ్చగలదా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.